హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిస్ మనం ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని అయితే ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతొచ్చింది ఏందనేది ఇప్పుడు మనం చూస్తామండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో ఏ విధంగా మనము ప్రాఫిట్ అండ్ లాస్‌ని ఫైండ్ ఔట్ చేస్తామనేది చూద్దాం. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేస్తామని చెప్పేసి. సో, దానికంటే ముందుగా మనకు ఆల్రెడీ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి మనం ఫైండ్ ఔట్ చేయగలిగాం. క్యాపిటల్ ఇచ్చి మమ్మల్ని కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఫైండ్ ఔట్ చేయగలిగాము. ఇది ప్రొఫార్మా మీకు తెలుసు కదా! ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రొఫార్మా. క్యాపిటల్ ఇయర్ ఎండింగ్‌కి సంబంధించిన క్యాపిటల్ ఇచ్చాడు. ఈ విధంగా ఇస్తే మనం ఫైండ్ ఔట్ చేసాం. ఒకవేళ సమ్‌లో క్యాపిటల్ ఇయ్యకపోతే మనం ఏం చేయాలి? క్యాపిటల్ ఫైండ్ ఔట్ చేయాలి. క్యాపిటల్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాం? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని ప్రిపేర్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని ప్రిపేర్ చేసి మనం క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. అదే కదా! అసెట్స్, లయబిలిటీస్‌ని కంపేర్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ అంటున్నాం. దాన్ని ఫైండ్ ఔట్ చేసి తరువాత మనము ప్రాఫిట్ అండ్ లాస్‌నయితే ఫైండ్ ఔట్ చేస్తాం సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో. ఓకేనా? అది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ మనకు క్లోజింగ్ క్యాపిటల్ అనేది లేదు. మనం క్లోజింగ్ క్యాపిటల్ ఉంటే డైరెక్ట్‌గా మనము ప్రాబ్లమ్ చేయొచ్చు. క్లోజింగ్ క్యాపిటల్ నుంచి మనం డ్రాయింగ్స్ ఉంటే డ్రాయింగ్స్‌ని యాడ్ చేసి మధ్యలో ఏమన్నా క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేసుంటే దాన్ని తీసేసి అట్లా చేసేవాళ్ళం. సో, మనకిక్కడేంటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని మనం ఫైండ్ ఔట్ ప్రిపేర్ చేసి దాని నుంచి క్యాపిటల్‌ని కనుగొని క్యాపిటల్ నుంచి మనము ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ఫస్టు మిస్టర్ బు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అంతా ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నాం? అశోక్‌కి సంబంధించి మనము స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. బుక్స్ ఆఫ్ మిస్టర్ అశోక్ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దీనికి లయబిలిటీస్ ఇటు సైడు, అసెట్స్ ఇటు సైడ్ ఉన్నాయి. సో, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా ఇచ్చారు. సో, ఇప్పుడేం చేయాలి మనం? క్లోజింగ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. మీకు తెలుసు కదా! క్లోజింగ్ క్యాపిటల్ ఏ విధంగా చేయాలనేది. సో, ఫస్ట్ మనం లయబిలిటీస్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. క్రెడిటార్స్, క్రెడిటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 66,000 నెక్స్ట్ 87,000 ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్. క్రెడిటార్స్. నెక్స్ట్ ఏంటి? బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ ఎంత బిల్స్ పేయబుల్? 44,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ 44,000 క్లోజింగ్ బ్యాలెన్స్ 58,000 ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 4/13 క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే 31st మార్చ్ 2014 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంకా ఇవి రెండేనండి మనకు లయబిలిటీస్. ఇంక మిగతాటివన్నీ కూడా అసెట్సే. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్ ₹1000 ఓపెనింగ్ బ్యాలెన్స్, ₹1,500 క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ ఎంత? ₹15,000 ఓపెనింగ్ బ్యాలెన్సు, ₹10,000 క్లోజింగ్ బ్యాలెన్సు. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. స్టాక్ ఎంతుంది? 1,95,000. 1,95,000. నెక్స్ట్ డెటార్స్. డెటార్స్ వచ్చేసి 42,500 ఒకటి. నెక్స్ట్ 70,000 ఉంది. బిజినెస్ ప్రెమిసెస్ అది కూడా అసెట్టే కదా మనకు. ప్రెమిసెస్ ఫుల్‌గా రాయట్లేదు. 75,000 ఒకటి. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనం మామూలుగా క్లోజింగ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కదా! అవి. బిజినెస్ ఎండింగ్‌లో క్లోజింగ్ బ్యాలెన్సెస్ అవి 2 కూడా ఇక్కడ ఇచ్చారు. మనం క్లియర్‌గా చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలోనే. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? క్లోజింగ్ బ్యాలెన్సెస్ సేమ్ ఒకటే విధంగా చేయాలి. కాకపోతే అక్కడ పైన టైటిల్స్ మారతాయి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది? ఫర్నిచర్. ఫర్నిచర్ ఎంత? ఫర్నిచర్
9,000 ఒకటి, 7,500 ఒకటి, 9,000, 7,500 ఒకటి. ఓకేనా? మొత్తం రాసేసాము. సో, మనం ఇక్కడ టోటల్స్ చేస్తే ఇది 3,19,000 వచ్చింది. ఇది 2,42,500 వచ్చిందండి. ఓకేనా? ఇవి ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఇవి క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఓకేనా? ఇప్పుడు మనం ఇటు సైడు ఎప్పటికైనా అసెట్సే ఎక్కువ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రిపేర్ చేసినప్పుడు అసెట్స్ ఎక్కువ ఉంటాయి. మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో మన ఫైల్ అకౌంట్ చేసేటప్పుడు అసెట్స్, లయబిలిటీస్ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి. మనకు క్యాపిటల్ బ్యాలెన్స్ ఫిగర్. ఇది క్యాపిటల్. బ్యాలెన్సింగ్ ఫిగర్‌ని మనం క్యాపిటల్ అంటాము. ఏదైతే మనకు బ్యాలెన్స్ వస్తుందో ఇదంతా అప్డేట్ చేస్తాం ఇప్పుడు. 87,000 ఒకటి, 58,000. 80 ఒక 50, 130,000, 1,30,000, ఒక 15, 1,45,000 అండి. 1,45,000 1,45,000 పోతే 3,19,000లో 1,45,000 పోతే మనకెంత వస్తది? 1,74,000 వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు 1,10,000 ఉంది. మనకు ఇక్కడ టోటల్ ఎంత? 2,42,500. సో, మరి ఇంక రిమైనింగ్ ఎంతుంటది? 1,10,000 పోతే 1,32,500 ఉంటది. 1,32,500. ఓకేనా? ఈ విధంగా మనకు క్యాపిటల్ వచ్చింది. మనం తీసుకోవాల్సిందేంటి? మనకు ఇక్కడ ప్రాఫిట్ ఫైండ్ ఔట్ చేయాలంటే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. అవునా? మీ అందరికి తెలుసు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. దీని యొక్క ప్రొఫార్మా కూడా ఆల్రెడీ చెప్పాను వీడియోస్‌లో. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. అన్నీ చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈజీగా అండర్‌స్టాండ్ అయిపోతుంది. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేస్తాం? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్‌నైతే ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా? చూద్దాం. మనకేంటి ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ? 1,74,000. యెస్. 1,74,000 మనం క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం. అవునా? నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇక్కడ మనకు డ్రాయింగ్స్ విత్ రాస్ అంటే 45,000 డ్రాయింగ్స్ ఉన్నాయి. డ్రాయింగ్స్ యాడ్ చేస్తాం. ఎంత? 45,000 డ్రాయింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండిటిని మనం యాడ్ చేయాలి ఇప్పుడు. యాడ్ చేసి 2,19,000 మనం ఇప్పుడు లెస్ చేయాలన్నమాట. దేన్ని లెస్ చేయాలి? ఏదైతే మనకు అడిషనల్ క్యాపిటల్ ఉందో దాన్ని మనం ప్లస్ చేయాలి. ఇప్పుడు అడిషనల్ క్యాపిటల్ ఎంత ఇక్కడ? ఇప్పుడు అడిషనల్ క్యాపిటల్ మధ్యలో ఇంట్రొడ్యూస్ చేసింది కదా! అంటే 25,000 మైనస్ అడిషనల్ క్యాపిటల్ ఎంతండి? 25,000. సో, ఈ 25,000 అనేది మనం తీసివేయాలి. ఇదే అడ్జస్టెడ్ క్యాపిటల్. ఇది ఏదైతే అమౌంట్ వస్తుందో అడ్జస్టెడ్ క్యాపిటల్. దీన్ని మనం అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాము. 31/3/14 ప్రకారం ఎంత బ్యాలెన్స్ అనేది తెలిసిపోతుంది మనకు. నెక్స్ట్ ఒకటి 1,94,000 అనేది మనకు అడ్జస్టెడ్ క్యాపిటల్. ఇందులోంచి మనం ఏం చేస్తాం? ఓపెనింగ్ క్యాపిటల్ తీసేస్తాం. సో, మనకి ఇప్పుడు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతో చూద్దాం. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతండి మనకు ఓపెనింగ్ క్యాపిటల్? ఇది మనకు ఓపెనింగ్ క్యాపిటల్. ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో, ఓపెనింగ్ క్యాపిటల్ మీకు తెలుసు కదా! ఇది. ఓపెనింగ్ క్యాపిటల్ 1,32,500. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు 10 లోంచి 5 పోతే 5. ఇక్కడ 3 ఉంటుంది. 3 లోంచి 2 పోతే 1. ఇక మనకు 8 ఉంటుంది. ఇక్కడ 9. 9 లోంచి 3 పోతే 6. ఓకే. మనకు 61,500 అనేది మనకు ప్రాఫిట్ అండి. ప్రాఫిట్ అనేది ఎంతొచ్చింది?
మేడ్ డ్యూరింగ్ ద ఇయర్. సో, ఇంత మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడైనా గుర్తుంచుకొని ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ కంటే ఓపెనింగ్ క్యాపిటల్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చింది. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ కంటే ఓపెనింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటే మనకు లాస్ వస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఓకే. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇంకొక ప్రాబ్లమ్ చెప్తాను. ఇంకొక మోడల్. ఓకేనా? సో, మనకి మన ఛానెల్‌లో వీడియోస్ అనేది కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మొత్తం చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీకు అర్థమైందంటే అర్థమైందన్నట్టు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఓకేనా? సో, నాకు కూడా తెలుస్తుంది. సో, మన ఛానెల్‌ని అయితే ఫాలో అయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.